గుంటూరు కారం హనుమాన్ మూవీ 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 3వ రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది. హనుమాన్ మూవీ జస్ట్ 2 డేస్లోనే ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాలు తీసుకుంటున్నారు. మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, గుంటూరు కారం 2 రోజులకు గాను మూవీ టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. 127 CR గ్రాస్ వచ్చిందని, ఇది సూపర్ డూపర్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. మూవీ టీం అయితే అఫీషియల్గా పోస్ట్ చేసింది. ఇక మూవీకి అయితే నెగిటివ్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది మూవీ టీం కూడా ఒప్పుకున్నది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఆ రోజు 1 గంటకు షో పడడం వల్ల బాగా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత పాజిటివ్గా మారింది, కలెక్షన్స్ బాగా వస్తున్నాయని నాగవంశీ ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రాలో రాయలసీమలో అయితే కొద్దిగా కలెక్షన్స్ అయితే అంత ఇంప్రూవ్ కాలేదు, కానీ నైజాంలో మాత్రం బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి. 2వ రోజు నైజాంలో దాదాపు 5,75,00,000 షేర్ రాబట్టిందంటే ఇది వన్ ఆఫ్ ద సూపర్ కలెక్షన్. ఫ్లాప్ సినిమా అయితే ఇలాంటి కలెక్షన్స్ రావు. సూపర్ హిట్ సినిమా అయితేనే 5,75,00,000 షేర్ రాబట్టిందంటే 2వ రోజు నైజాంలో మాత్రం సూపర్ సాలిడ్గా గుంటూరు కారం కలెక్షన్స్ రాబడుతుంది. బ్రేక్ ఈవెన్కు దగ్గర అయ్యేటట్టు కలెక్షన్స్ మాత్రం డ్రాప్ కాలేదు. ఈ రోజు కూడా సండే రోజు కూడా నైజాంలో మాత్రం ఈ మూవీకి బెటర్ కలెక్షన్స్, మినిమం 5 CR ప్లస్ షేర్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్ దగ్గర ఎక్కడ చూసినా కానీ, కొన్ని దగ్గర థియేటర్లు చెక్ చేసినా కానీ రన్నింగ్ హౌస్ఫుల్ అవుతున్నాయి. గుంటూరు కారం నైజాంలో మాత్రం బెటర్ కలెక్షన్స్ ఉంది. సీడెట్ నుంచి అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ లేదు అనే టాక్ అయితే వినపడుతుంది. ఆంధ్రలో కూడా గుంటూరు, కృష్ణా డిస్టిక్, వైజాగ్ కొన్ని ప్రాంతాల్లో చాలా బాగా ఉంది, కలెక్షన్స్ రాబడుతున్నట్టు. కొన్ని ఏరియాలో మాత్రం ఇంప్రూవ్ కావాలి, కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కావాలంటే. టోటల్ వరల్డ్ వైడ్గా జస్ట్ 2 డేస్లోనే 127 అయితే మూవీ టీమే ఆఫీషియల్గా పోస్ట్ చేసింది కదా. ఇంకా హనుమాన్ మూవీ ఒక స్టార్ హీరో రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. 2వ రోజు మాత్రం రికార్డు స్థాయిలో రెవెన్యూ రాబడుతుంది. మరి ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ మూవీ అయితే స్టార్ హీరో ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీకి ఎలాంటి కలెక్షన్స్ రిపోర్ట్ అవుతావో అలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి. జస్ట్ 2 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఓవర్సీస్లో. జస్ట్ ఈ మూవీ పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక ఎలా ఉంటుందో టాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలో. బిఫోర్ అయితే ఈ మళ్ళీ లాస్ వస్తే ఇబ్బంది అని చాలా తక్కువ రేటుకి అమ్మారు. జస్ట్ ఓవర్సీస్లో మాత్రం 4 CRకి మాత్రమే అమ్మారు వీళ్ళు. జస్ట్ 2 డేస్లోనే 4 CR వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 3వ రోజుతోటే లాభాలు తీసుకుంటున్నారంటే ఆ మూవీ ఈ రోజు 3rd డే రోజు 2 మిలియన్స్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఓవర్సీస్లో మాత్రం యునామస్ టాక్, అసలు స్టార్ హీరోతో సంబంధం లేదు, హనుమానే పెద్ద స్టార్, ఆ టైటిల్లో ఒక పెద్ద స్టార్, ఇంక అంతకు మించి వేరే పవర్ అక్కర్లేదు అన్నట్టు ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం హనుమాన్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఒక మూవీ ఓవర్సీస్లో మాత్రం లాంగ్ రన్లో నయా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. నైజాంలో అయితే ఈ సినిమాకు 2వ రోజు జస్ట్ మొదటి రోజే 2వ రోజు ఆల్ టికెట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఈ రోజు అయితే 3వ రోజు రేపటి టికెట్లు ఎక్కడ లేనేలేవు. నైజాంలో మెయిన్ అడ్డా అయిన RTC X రోడ్ హనుమాన్ సినిమా 2 థియేటర్లో ఆడుతుంది. మెయిన్ థియేటర్లు అవి సప్తగిరి, సంధ్య 70mm, గుంటూరు కారం కానీ, వెంకటేష్ 5వ కానీ, నాసామిరంగా కానీ RTC X రోడ్లో ఒక్క థియేటర్లు ఆడితే హనుమాన్ మూవీ 2 థియేటర్లు ఆడుతుంది. అంత డిమాండ్ ఉంది ఈ సినిమా. 2 థియేటర్లు అంటే రేపటి 4th డే టికెట్లు కూడా ఈరోజు ప్రతి థియేటర్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. బుక్ మై షోలో అంత డిమాండ్ ఉంది. ప్రతి ఏరియా హనుమాన్ అనే పవర్ ముందు నిజంగా ఏది నిలవదు అనిపిస్తుంది. నైజాంలో మాత్రం ఈ సినిమా చాలా తక్కువ రేటుకే, రీజనల్ రేట్కి అమ్మారు. జస్ట్ 7.5 కోట్లకి అమ్మారు. జస్ట్ 3వ రోజుతో 7 కోట్లు అయిపోతుంది. ఒక్కరోజు హనుమాన్ సినిమాకు కరెక్ట్ థియేటర్లన్నీ వేసేస్తే నైజాంలో మాత్రం రేపు ఒక్కరోజే 12 నుంచి 13 కోట్ల షేర్ రాబడుతుంది. అంత డిమాండ్ ఉంది. ఎన్ని థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. జస్ట్ ఓల్డ్ సిటీలో కూడా హిందీ మాట్లాడే ఏరియాలో కూడా హనుమాన్ సినిమా ఏదో పాత థియేటర్ అని ఇస్తే అక్కడ కూడా డే బిఫోర్ హౌస్ఫుల్ అవుతుంది. అంటే కుమార్ లాంటి కాచిగూడ థియేటర్లు అంటే ఈ సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి చూస్తున్నారు పబ్లిక్. అంత డిమాండ్ ఉంది. వరల్డ్ వైడ్గా ఈ మూవీ జస్ట్ తక్కువ రేటుకే 29 CR అమ్మారంట మొత్తం. జస్ట్ హిందీ మార్కెట్లో అయితే తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు ఆల్రెడీ. 3వ రోజు మాత్రం మైండ్ బ్లోయింగ్ గ్రోత్, మాత్రం ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెవెన్యూ రాబడుతుంది. తరుణ్ ఆదర్శి ఎక్స్పెక్ట్ చేశాడు జస్ట్ 2 వీక్స్లోనే 100 CR నెట్ కలెక్షన్స్ రాబడుతుంది అని ఆల్రెడీ ట్వీట్ కూడా చేశాడు. మనం గ్రాస్ ప్రకారంగా 200 కోట్ల గ్రాస్ పక్కని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం లాంగ్ రన్లో. ఇది కంటెంట్ ఈ రోజుతో రేపటితో ఎల్లుండితో ఆగిపోయే కంటెంట్ కాదు. హనుమాన్ అనేది 1 మంత్ పాటు పబ్లిక్ను వెంటాడి థియేటర్కి రప్పించే కంటెంట్ ఉంది, దైవత్వం ఉంది. అందుకే ఈ సినిమా 100% హిందీలో మాత్రం 200 CR చాలా తక్కువ
తక్కువ రేట్ కమ్మారు. ఒకటే రోజులో పవర్ఫుల్ థియేటర్లు అన్ని పెద్ద థియేటర్లు వేస్తే ఆ రోజే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంత తక్కువ కమ్మారు హిందీలో మాత్రం. ఫస్ట్ సెకండ్ పార్ట్కి మాత్రం మామూలు డిమాండ్ ఉండదు. స్టార్ హీరో రేంజ్లో ఒక పుష్ప, ఒక బాహుబలి రేంజ్లో డిమాండ్ మాత్రం, కేజీఎఫ్ రేంజ్లో డిమాండ్ ఆ రేంజ్లో ఉంటుంది. పార్ట్ 2కు మాత్రం ఇంకా ఆంధ్రాలో కూడా చాలా తక్కువ రీజనల్ రేట్ కెమెరా. ప్రతి ఏరియా అండి 3వ రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది చాలా ఏరియాలో. నైజాంలో మాత్రం 7 crore అంటే థర్డ్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకుంటున్నారు. థియేటర్లు 2వ వారం పెరిగితే మాత్రం పండగే పండుగ, హనుమాన్ ఫెస్టివల్ పండుగ. 2 రోజుల్లోనే మూవీ బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. హనుమాన్ మూవీ జస్ట్ 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా హనుమాన్ మూవీ 80 crore అబౌవ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో లెక్క ఏ రేంజ్ ఉంటుందో ఆ కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. 4గిట్లో సంక్రాంతి విన్నర్ క్లియర్ కట్గా హనుమాన్ మూవీ. అది ఎలా అయింది, హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రభంజనం ఎలా సృష్టించింది అనేది సంక్రాంతి విన్నర్ క్లియర్ కట్గా రేపు ఒక వీడియో మాట్లాడదాం. 4 సినిమాలు చూసినాం కాబట్టి ఏ సినిమా టాక్ ఏందో ఈరోజు నా సామిరంగా వచ్చింది. పండుగకు చూడదగ్గ సినిమా నా సామిరంగా, దీంట్లో డౌటే లేదు. డిజాస్టర్ మూవీ కాదు, బ్లాక్ బస్టర్ మూవీ కాదు, చూడదగ్గ సినిమా, ఇట్టు సినిమా నా సామిరంగా.